దేవునికి వందనాలు. ప్రియులైన సహోదర సహోదరులకు నా వందనాలు. మరొకసారి మీ ముందుకు దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం మనకు విరోధి అయిన సాతాను గురించి, సాతాను యొక్క గుణలక్షణాల గురించి మనం నేర్చుకుందాం. 1 పేతురు 5:8 మనం చూస్తే, మీ విరోధి అయిన అపవాది ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె. ఒక సింహము గర్జిస్తూ ఎలా తిరుగుతుందో, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని గర్జించుచు సింహం వలె వెదకుచూ తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారా? ఎవరిని నరకంలో పడవేస్తానా? ఎవరిని భక్తిలో నుండి లాగుదామా అని గర్జించు సింహాలే సాతాను మన విరోధి. ఎవరు మనకు విరోధి? ఎవరు మనకు విరోధి అయిన సాతాను లేదా అపవాది గర్జించు సింహాలే తిరుగులాడుచున్నాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి. సాతాను యొక్క ఇంకొక పేరేంటంటే అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడు. ఎవరైతే దేవునికి విధేయులు కాకుండా ప్రతి ఒక్కరూ దేవునికి అవిధేయులుగా జీవించాలని ప్రేరేపిస్తాడంట. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిగా సాతాను ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 ఆ వాక్య భాగాన్ని మనం చూడగలం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది ఎలాంటి వాడు? మొదటి నుండి పాపం చేయుచున్నాడు. మొదటి యోహాను పత్రిక 3:8 మనం చూడగలం. సాతాను ఆకాశం నుండి పడ్డాడు. ఎందుకు సాతాను ఆకాశం నుండి పడవేయబడ్డాడంటే అతని యొక్క గర్వము. ముందు సాతానుగా సృష్టించబడలేదు, కానీ సాతాను ఒక దేవదూత. కానీ ఆ దేవదూతలో ఉన్న గర్వాన్ని బట్టి ఆకాశం నుండి పడవేయబడ్డాడు. సాతాను చివరికి మరి ఎక్కడ పడవేయబడతాడు? నరకంలో పడవేయబడతాడు. నరకంలో పడవేయబడ్డానికి నరకాన్ని సాతాను కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా సాతాను ఏ వేషమును వేసుకుని వచ్చాడు? ఆదికాండం 3:1 మనం చూస్తే సాతాను సర్పవేషమును వేసుకున్నాడు. సాతాను దేవుని వల్ల శపించబడ్డాడు. మనం ఆ అధ్యాయంలోనే చూస్తే 3:14 సాతాను దేవుని వల్ల శపించబడ్డాడు. సాతాను దేవుని దగ్గరకు వచ్చాడు. మరలా యోబు గ్రంథం 1:6 మనం చూస్తే భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు పరలోకమందున్న దేవుని యొద్దకు వెళ్ళాడు సాతాను. సాతాను యొక్క పేర్లు మనం చూస్తే ప్రకటన గ్రంథం 9:1 అబద్దోను, అపొల్లోయోను, అలాగే మత్తయి సువార్త 12:24 మనం చూస్తే దయ్యముల అధికారి అయిన బయల్జెబూలు. అంటే సాతాను పేర్లు ఇవన్నీ. అబద్దోను, అపొల్లోయోను, దయ్యముల అధికారి అయిన బయల్జెబూలు, బెతియారు, లోకాధికారి అని సాతాను యొక్క పేర్లు. సాతాను వల్ల శోధించబడిన వారెవరు? హవ్వ. మొట్టమొదటిగా హవ్వ శోధించబడింది. తర్వాత దావీదు, యోబు, యేసయ్య కూడా ఈ లోకంలో జీవించినప్పుడు సాతాను చేత శోధించబడ్డారు. సీమోను పేతురుని బట్టి జల్లించవలని కోరుకుంట. క్రీస్తు సాతానును గద్దించుట. యేసయ్యను ప్రేరేపించినప్పుడు, శోధించినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు? సాతాన్ని గద్దించారు. ఈ సాతాను ఇస్కరియోతులో ప్రవేశించింది. ఇస్కరియోతు యోధాలో ప్రవేశించింది. తర్వాత అననీయలో కూడా ప్రవేశించింది. సాతాను యొక్క గుణలక్షణాలు మనం చూద్దాం ఇప్పుడు. దుడుకుతనం అనేది సాతాను యొక్క గుణలక్షణం. గర్వము సాతాను యొక్క గుణలక్షణం. నెక్స్ట్ బలము, చెడుతనము, ద్వేషము, కపటము, మోసము, క్రూరత, ఇవన్నీ కూడా సాతాను యొక్క గుణలక్షణాలు. ఈ లక్షణాలు మనలో ఉంటే మనము సాతాను బిడ్డలుగా ఉన్నామేమో మనం పరీక్షించుకోవాలి. సైతాను ఏం చేస్తాడంటే ఈ లోకాధికారిగా ఉండి సాతాను చేయు కొన్ని పనులను మనం ఇప్పుడు చూద్దాం. సత్యవాక్యమును అక్రమంగా వాడుకుంటాడు. వాక్యాన్ని అక్రమంగా వాడుకుంటాడు. దేవుని పనిని అడ్డగిస్తూ ఉంటాడు. అంటే సాతాను రూపంలోనే రాడు, కానీ అనేక మంది మనుషుల రూపంలో, ఎవరొకరి రూపంలో వచ్చి దేవుని పనిని అడ్డగించడానికి చూస్తాడు. ఎవరైనా దేవుని పనిని అడ్డగిస్తున్నారంటే వాళ్ళు సాతాను బిడ్డల లెక్క. సువార్తను ఆటంకపరుస్తాడు. సాతాను సువార్తను ఆటంకపరుస్తాడు. విచిత్రమైన మోసములు చేస్తాడు.
వెలుగుదూత వేషం వేసుకుంటాడు, అబద్ధములకు తండ్రిగా జీవిస్తాడు. కాబట్టి మనం సాతాన్ని జయించాలి. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు సాతాన్ని జయించారు. ఎలా జయించారు? సాతాన్ని ఎదిరించారు, వాక్యం చేత ఎదిరించారు. దయ్యములు వెళ్ళగొట్టడం వల్ల సాతాన్ను జయించారు. దయ్యములు వెళ్ళగొట్టే శక్తిని ఇచ్చటం వల్ల, సాతాను పనులను లయపరచడం వల్ల, మృతుల నుండి లేచటం వల్ల సాతాన్ని జయించారు. మరి సాతాను మనం క్రైస్తవులుగా, మనం కూడా దేవుని బిడ్డలుగా మనం కూడా సాతాన్ని ఎదిరించాలి. యేసయ్య లోకంలో జీవించినప్పుడు ఎలాగైతే సాతాన్ని ఎదిరించారో మనం కూడా సాతాన్ని ఎదిరించగలగాలి. అటువంటి కృపా సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.